శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది స్వామి వివేకానంద తన గురువైన రామకృష్ణ పరమహంసను మొదటిసారి కలిసిన సంఘటన. నరేంద్రుడు చిన్నప్పటి నుంచే దేవుడిని ఎవరైనా నిజంగా చూశారా అనే ప్రశ్నతో ఉండేవాడు. వేదాలు, శాస్త్రాలు, పుస్తకాలు చదివినా ఆయనకు మనసు తృప్తి రాలేదు. ఎవరైనా ప్రశ్న అడిగితే పెద్దలు తప్పించుకునేవారు. కానీ నరేంద్ర మాత్రం జవాబు కోసం కోరేవాడు. అప్పుడు ఆయనకు ఒక స్నేహితుడు దక్షిణేశ్వర్ కాళీ ఆలయంలో ఒక మహాత్ముడు ఉన్నారు. ఆయనే రామకృష్ణ పరమహంస. ఆయనను కలిస్తే నీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందని చెప్పాడు. నరేంద్ర ఒకరోజు దక్షిణేశ్వర్ దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఒక మూలంతా ఆధ్యాత్మిక వాతావరణం కనబడుతోంది. భక్తి గీతాలు, జపాలు వినిపిస్తున్నాయి. ఆయన రామకృష్ణను మొదటిసారి చూసినప్పుడు ఒక సాధారణ వేషధారణలో ఉన్న సన్యాసి. కళ్ళల్లో అమోఘమైన కాంతి, ముఖంలో అమాయకమైన చిరునవ్వు. అందరిలా కాకుండా చాలా సహజమైన వ్యక్తిత్వం. నరేంద్ర ఆయనను నేరుగా అడిగేశాడు, స్వామి, మీరు దేవుడిని చూసారా? ఈ ప్రశ్న విన్న రామకృష్ణ పరమహంస కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆయన ఎంతో ఉత్సాహంగా, అయ్యా, నేను దేవుణ్ణి చూస్తాను, నేను ఆయనతో మాట్లాడతాను, నేను దేవుణ్ణి చూస్తాను, నేను ఆయనతో మాట్లాడతాను. ఎలా మాట్లాడతానంటే నీతో ఈ క్షణం ఎంత నిజంగా మాట్లాడుతున్నానో అలా. ఆ మాటలు విన్న నరేంద్రుడు ఆశ్చర్యపోయాడు. ఇంత నమ్మకంగా, అంత స్పష్టంగా దేవుడి గురించి ఎవ్వరూ ఆయనకి ఇంతవరకు చెప్పలేదు. తర్వాత రామకృష్ణ నరేంద్రుడు చేయి పట్టుకొని తన కళ్ళల్లోకి లోతుగా చూశారు. ఆ క్షణంలో నరేంద్రకు ఒక అలౌకికమైన అనుభూతి కలిగింది. ప్రపంచం మొత్తం కనిపించి ఒక శక్తి తనలో ఉందన్న భావన కలిగింది. అతను ఒక్కసారిగా భయపడి బయటకు పరిగెత్తాడు. కానీ ఆ అనుభూతి ఆయన మనసులో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. ఆ రోజు నుంచే నరేంద్ర జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రామకృష్ణ ఆయనకు కేవలం గురువు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక మార్గదర్శి కూడా. అలాగే రామకృష్ణ కూడా తనలో శక్తివంతమైన శిష్యుడిని గుర్తించారు. ఈ బాలుడు ఒకరోజు ప్రపంచానికి జ్ఞానజ్యోతి అవుతాడని ఆయన ఖచ్చితంగా చెప్పారు. నరేంద్రుడు రామకృష్ణ పరమహంస పరిచయం లేకపోతే ప్రపంచం ఒక స్వామి వివేకానందుడిని కోల్పోయి ఉండేదేమో. ఈ రోజుకి కథతో ముగిద్దామండి. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.